రారా ఎందుకు అడుగుతున్నావు? రాయా చెప్తానా? బాగున్నా, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నానన్నా. ఒక మాట చెప్పాలి, ఊరు బాగుండాలంటే మనకు ఒక కొత్త నాయక కావాలి. నువ్వు ఉండనా? అది కాదురా సీనుగా, పెద్ద ఆయన దింపారా, అది మ్యాటర్ అంతే. ఏరా మీ అన్నేమో దుబాయ్లో సెటిల్ అయ్యాడు, నువ్వేమో ఇక్కడ పంప్ సెట్ పెట్టుకున్నావు. మాకేంది, మాకే ఏం లేకుండా ఉంది ఇక్కడ. అలా కాదురా, మనం అందరం కలిసి పెద్ద ఆయనతో మాట్లాడాలి. సరే ఏదో అయింది, నడవండి మాట్లాడుతాం పెద్ద ఆయనతో. ప్రెసిడెంట్ గారు ఎక్కడ కూర్చున్నారు? చల్లగాలి కోసం కూర్చున్నారా? నువ్వేంట్రా మళ్ళీగా ఇలా వచ్చావు? కాదండి, ఊర్లో అందరికి తక్కువ వచ్చేస్తున్నాయి. గోదావరికి వరదలు, ఊరిలో కొమ్ములు సహజమే కదరా. ఇంకేంట్రా మరి విశేషాలు? బాబు గారు అన్న వచ్చాడండి బాబు, మీతో మాట్లాడతాడంట. ఎవడు దుబాయ్ నుంచి వచ్చాడంటే వాడేనా? వాడేనండి. మాట్లాడతాడంటే మరి వాడు మన దగ్గరికి వస్తాడా, లేక మనం వాడి దగ్గరికి ఏమన్నా వెళ్ళాలా? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమండి, ఆడే మీ దగ్గరికి వస్తాడు. మరి పంపించు మరి. పట్టుకొస్తానాగండి. అది వాడేనా చిట్టుబాబు? అవునండి, వాడు చెట్టు బాబు పక్కన ఉందాడు అన్న. ఏది దుబాయ్ నుంచి వచ్చాడు వాడేనా? వాడు ఏదో మాట్లాడదామన్నారుగా, పంపించు మరి. నమస్తే ప్రెసిడెంట్ గారు. చెప్పరా నమస్తే. నేరా చిట్టుబాబు, ఎలా ఉన్నావు ఏంటి? ఇప్పటిదాకా బాగానే ఉన్నా, ఇక్కడ లెక్కలు తేల్చేసుకుందామని వచ్చాం. ఏం లెక్కలరా? ప్రెసిడెంట్ గారు, పంచాయతీలో చాలా లెక్కలు తేడా వస్తున్నాయి. ఏట్రా ప్రెసిడెంట్ గారిని లెక్కలు అడుగుతారా? అడుగా, చాలా తేల్చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఏంట్రా తెలిసేది? లెక్కలు లెక్కలు తేడా వస్తే లెక్కలు తెలుస్తాం, నీ పదవిని తెలుస్తాం. గుర్తుపెట్టుకోండి భూపతి గారు, రంగస్థానంలో కొత్త నాయకుడు వచ్చే సమయం ఆసన్నమైంది.